ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జనసేనను 2014లో స్థాపించిన ఆయన 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో దారుణ పరాజయం ఎదురుకావడంతో తిరిగి 2024, 21 సీట్లలో పోటీ చేసి 21 మందిని గెలిపించుకుని ఏపీ అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. దానికి అదనంగా 2 పార్లమెంటు స్థానాలు కూడా జనసేన పార్టీకి దక్కాయి. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో ముఖ్యుడిగా మారారు. కూటమి ఏర్పాటు కావడానికి పవన్ కళ్యాణ్ చొరవే కారణమని అందరూ భావిస్తున్నారు. అయితే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన మూడవ భార్య అన్నా లెజోనోవాతో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. వీరి వెంట రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ల కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబుతో భేటీ సమయంలో కూడా అఖీరానందన్తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అఖీరానందన్ను ప్రధానమంత్రి మోదీకి పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోదీ అఖీరానందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే ఫోటోలో పవన్ భార్య అన్నా లెజోనోవా కూడా కనిపిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తో పాటు అఖీరానందన్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తుండడం గమనార్హం.